ఇంకొక సీరియస్ క్వశ్చన్ సార్. యా. ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ రాకేష్ మాస్టర్ చాలా ఫేమస్ అయ్యారు. అవును. బట్ రాకేష్ మాస్టర్ గతంలోకి వెళ్తే ఆయన సాధించిన విజయాలు, ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా పెద్దది. సోషల్ మీడియా ట్రోలింగ్కి వచ్చేలేకే ఆయన లాస్ట్ దిగజారిపోయారు, అంటే చాలా చీప్ చేసేసారు ఆయన. చేసేసారు. బట్ మీతో ఆయనకి మీకు ఒక మంచి ట్రావెలింగ్ ఉందని తెలుసు నాకు. ట్రావెలింగ్ ఏం లేదండి, ఆయన నా వీడియోలు చూసి అడ్మైర్ చేసేటోడు. ఉమ్, యాక్టర్ అంటే రాజీవ్ చౌహాన్, ఉమ్, ఆయనను చూసి నేర్చుకోండి 10 మందికి చెప్పేటోడు. నాకు ఇది చెప్పిన వాళ్ళు చెప్పారు. ఒకసారి వీడియో కూడా చేశారు ఆయన. నాకు రావణ్ మహారాజ్ వీడియోలు అంటే చాలా ఇష్టం, నాకు ఆయన చూస్తే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తాడని చెప్పి చెప్పిండు ఆయన. అది నేను విన్నా అంతే, దాని గురించి ఏం పరిచయం. ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత పేరున్నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఉన్న పేరంతా వేస్ట్. ఒక్కడే, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ అంత ఆ పరిస్థితిలో సరే కొన్ని కుటుంబాల్లో జరుగుతుంది, ఎవరి పర్సనల్ వాళ్ళది. నాకు అనిపించింది కనీసం ఆ టైంలో అయినా దగ్గర ఉంటే బాగుండే, కొన్ని రోజులు బతికేటోడు కదా. సరే ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి మరి వాళ్ళకి తెలిసిందో తెలియలేదో కొన్ని ఈగోస్కు పోయి, మనిషి చావు కంటే ఈగో ముఖ్యమా? కాదు కదా, కాదు కదా. నేను అదే చెప్తా, మనిషి బతుకున్నప్పుడే కేర్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇవాళ ఉన్న మనిషి రేపు పొద్దున ఉంటాడో లేదో తెలియదు. అందరితో హ్యాపీగా ఉండండి, బాగా కలిసి ఉండండి. ఒకరికి పెట్టాల్సిన అవసరం లే, ఒకరిని బాధ పెట్టకపోతే చాలు. ఆ మాట తోడు చాలు అంతే, ఒక్క ఫోన్ కాల్ చాలంటే ఎలా ఉన్నావు అంటే ఖుషి లేచి డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. అవునా? ఇక పాపం ఆయన అలాంటి జరగకపోవాల్సింది, కాకపోతే ఆయన ఆరోగ్యం క్షీణించి అండ్ ఇలాంటి సందర్భమే ఇంకోటి ఫిష్ వెంకట్ గారు. ఫిష్ వెంకట్ గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. అవును, చాలా పెద్ద పెద్ద స్టార్స్తో కలిసి డైలాగ్స్ చెప్పారు, ఆయనకి మంచి స్క్రీన్ స్పేస్ దొరికింది, అవును, అండ్ బాగా సంపాదించుకున్నారు కూడా. అవును. అలాంటి వ్యక్తి చివరి స్టేజ్లో వేరే వాళ్ళ సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అండ్ మీకు ఫిష్ వెంకట్ గారితో ఉన్న రిలేషను కొంచెం క్లోజ్ సర్కిల్ అని తెలుసు, ఆయన సర్కిల్ మీ సర్కిల్ ఒకటే అయి ఉంటుంది. అంటే మీకు ఎట్లా అనిపించిందంటే, నేను ఎప్పుడు ఎవరితో ఏ సర్కిల్ పెట్టుకోను. నాది అందరికి అవసరం తప్ప నేను ఎవరి అవసరంతో నేను యూజ్ చేసుకోను. నేను అందరికి ఉపయోగపడాలి కానీ నాకెవరు ఉపయోగపడద్దు. ఓకే, అలా ఆలోచిస్తాను నేను. ఇంకోటి ఏంటంటే ఫిష్ వెంకట్ గారిది ఎందుకు ఆలోచించానంటే, ఇప్పుడు రేపు మనం సినిమా తీస్తున్నాం. నా ఫ్రెండ్స్ చాలామంది 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఇప్పటికీ వెనకే ఉన్నారు. ఫిష్ వెంకట్ గారికి ఆపర్చునిటీ వచ్చింది, డబ్బులు వచ్చాయి, కానీ కొన్ని హ్యాబిట్స్ వల్ల, సేవింగ్స్ లేక కొన్ని హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడు ఆయనకి ఇచ్చినా కానీ ఫుల్ లెంత్ క్యారెక్టర్లు ఫస్ట్ ఇచ్చేటోళ్ళు, ఏదో నడిచేది. తర్వాత ఏమైంది, క్యారెక్టర్ ఇచ్చేసరికి కొంచెం తక్కువ పిలవడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు ఏం లక్షల కోట్లు ఇచ్చారు కదా, అవసరానికి సరిపోతే అక్కడి వరకు సరిపోయింది. తర్వాత ఒక్కసారి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఇండస్ట్రీలో తెలిస్తే నీకు అవకాశాలు రావు. అవునా? రావు. ఇది ఎవరు చెప్పరు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే రేపు పుసుకుని ఏమైనా అయిపోద్దో, షూటింగ్లో ఏమైనా అవుతుందో, లేకపోతే క్యారెక్టర్ కంటిన్యూటీ మిస్ అవుతుందో అని చెప్పేసి వాళ్ళు ఇయ్యరు. సో మనం ఆరోగ్యం కాపాడుకుంటూ, ఉన్న డబ్బుల్ని దాచుకుంటూ, నీకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని నువ్వు క్యారెక్టర్ కోసం చూసుకో. నేను కొత్తగా ఎవరు వచ్చినా అదే చెప్తా, బయట పని చూసుకుంటూ నువ్వు పని చేయి. ఏమంటారు దాన్ని, అవకాశాల కోసం ఎత్తుకు. ఓన్లీ ఇండస్ట్రీని నమ్ముకొని అయితే ఉండకూడదు. ఇండస్ట్రీ నీకు 24 అవర్స్ డబ్బులు ఇవ్వదు, 24 అవర్స్ పని ఇవ్వదు. ఇండస్ట్రీ మంచిది, కళామ తల్లి గొప్పది. నేను అదే చెప్తా, కళామ తల్లిని నువ్వు గౌరవిస్తేనే కళామ తల్లి నిన్ను అందనాలకి ఎత్తుకుంటుంది. నువ్వు కళామ తల్లిని గౌరవించుకుంటూ 10 మందిని మోసం చేసుకుంటూ సినిమాలు తీస్తా అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే నిన్ను అధపాతాలని తొక్కేస్తుంది. కళామ తల్లి అంత గొప్పది. సో చాలా జాగ్రత్తగా కళామ తల్లితో ఉంటేనే, అంత రెస్పెక్ట్గా, అంత రెస్పాన్సిబిలిటీగా, అంత డిసిప్లిన్గా ఉంటేనే నీకు ఇక్కడ వాల్యూ. సో ఇక్కడ ఫిష్ వెంకట్ గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే, చాలామంది ఆయన మా కార్డు తీసుకోలేదు. మా కార్డు ఓకే, కొంతమందికి కొన్నింటికి పనికి వస్తుంది, తీసుకుంటారు. తోటి ఆర్టిస్టు కార్డుతో ఏం సంబంధం? మనిషికి పోయి పలకరిస్తే ఏమైనా అయిపోద్దా? వాళ్ళేం డబ్బులు అడగట్లే కదా. పాపం సాయి వాళ్ళు, రమేష్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దగ్గరుండి అరే మా వెంకట్కి మేమే ఉండాలని చెప్పి తోడుండి వాళ్ళు కలిసి పనిచేసినందుకు అన్నీ వాళ్ళ దగ్గరుండి చూసుకున్నారు.
సోను సూద్ గారు హెల్ప్ చేశారు, శ్రీనివాస్ యాదవ్ గారు హెల్ప్ చేశారు, తెలిసిన వాళ్ళందరూ హెల్ప్ చేశారు. కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఎంతమంది? సో అలా ఉండకూడదంటే ఏం చేయాలి? నువ్వు ఎదగాలి, ఆ పేరు నిలబెట్టుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, మంచితనం సంపాదించుకోవాలి. అప్పుడు నీకోసం అందరూ నువ్వు ఏం చేయకున్నా పర్లేదు, నీ దగ్గర రూపాయలు లేకున్నా పర్లేదు, అందరు వస్తారు. పాపం వాళ్ళు ఎవరు రాలేదనే ఇబ్బంది పడ్డది, ఎవరు రాలేదనే పాపం వాళ్ళు బాధపడ్డది. అప్పుడు నాకు బాధ వేసింది అనమాట. అరే కొంచెం మనం ముందు వచ్చి ఉంటే బాగుండే,